వీడియోకెళ్ళే ముందు నేను మీకొకటి క్లియర్ చేయాలనుకుంటున్నా. నేను డబ్బులు లేకుండా వెళ్ళి రింగ్ కొనుక్కున్నాను అని మెన్షన్ చేశాను థంబ్‌నెయిల్‌లో. అంతేకాని నేను డబ్బులే కట్టకుండా నాకు ఫ్రీగా వచ్చింది అని చెప్పైతే నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు. అంటే ఇదేంటి డబ్బులు లేకుండా అంటే అప్పు చేసావేమో, లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారేమో అని అనుకుంటున్నారేమో. అట్లేం కాదు. నా డబ్బులే, నా ఎర్నింగ్సే నేనక్కడ ఇన్వెస్ట్ చేసి రింగ్ తీసుకున్నా. అది ఎలా అనేది మీకు వీడియో లాస్ట్ వరకు చూస్తే క్లియర్‌గా అర్థమైపోతుంది. సో, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మా ఆఫీస్‌లో క్వార్టర్ వైజ్ రివ్యూస్ ఉంటాయన్నమాట. లైక్ 3 మంత్స్ నీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని అవార్డ్స్ ఇస్తారు. అట్లా నాకొకసారి 2 అవార్డ్స్ వచ్చాయి. ఒకటేసారి 2 అవార్డ్స్ వచ్చాయి. ఒక్కొక్క అవార్డ్ వర్త్ 6,000 రూపీస్. సో, నాకు 2 అవార్డ్స్‌కి గాను 12,000 వచ్చింది. నేనప్పుడు గోల్డ్ పైనే ఇన్వెస్ట్ చేద్దామని అనుకున్నా. మనకి చాలా అదర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. కామర్స్ వెబ్‌సైట్స్ లైక్ ఏజియో, మింత్రా, ఫ్లిప్‌కార్ట్ ఇట్లాంటి కూపన్స్ తీసుకోవచ్చు. లేదంటే ఫుడ్ కూపన్స్ తీసుకోవచ్చు. లేదంటే పూమా ఇట్లా చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. బట్ నేను ఎందుకో ఓన్లీ గోల్డ్ పైనే ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను. సో, గోల్డ్ కూపన్స్ తీసుకున్నా. గోల్డ్‌లో కూడా జోయలుకాస్‌లో కూపన్స్ తీసుకోవచ్చు. మలబార్‌లో తీసుకోవచ్చు. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నాకు మలబార్ స్టోర్ నియర్ బై కాబట్టి నేను మలబార్ తీసుకున్నా అనమాట. మలబార్‌లో కూపన్స్ తీసుకొని నేనేమనుకున్నా అంటే కాయిన్స్ లాగా కన్వర్ట్ చేసుకొని ఉంచుకుందాము. సో, అది ఫ్యూచర్‌లో ఎప్పుడైనా కావాలి అనుకుంటే రీయూజ్ చేయొచ్చు అని అనుకున్నా. బట్ కాయిన్స్ లాగా కన్వర్ట్ చేయాలి అని చెప్పి అక్కడికి వెళ్ళా. నేను మలబార్ స్టోర్‌కి వెళ్ళా కన్వర్ట్ చేశాక. వెళ్తే వాళ్ళు మేడం మేము కాయిన్స్ అయితే ఇవ్వము. ఈ కూపన్స్ పైన కాయిన్స్ రావు. ఏదైనా సరే మీరు ఆర్నమెంటే తీసుకోవాలి అని చెప్పారు. ఇప్పుడు నాకు వచ్చిందే 12,000. అప్పుడు ఇది ఎప్పుడు జరిగిందంటే 2024 నవంబర్ ఆర్ డిసెంబర్ టైంలో జరిగింది. అప్పుడు గోల్డ్ ప్రైస్ నియర్లీ 7,000 ఉండింది. సో, నేనేమనుకున్నా ఈ 12,000కి ఇంకో 2,000 యాడ్ చేసుకొని 2 గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ తీసుకుందాం అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళాక గోల్డ్ కాయిన్స్ ఇవ్వము, ఏదైనా ఆర్నమెంటే తీసుకోవాలి అని అన్నారు. ఓన్లీ 2 గ్రామ్స్ ఇంకా 2 గ్రామ్స్ కన్నా తక్కువే, నియర్లీ 1.5 గ్రామ్‌లో నేను ఏ వస్తువు తీసుకోవాలి అని చెప్పి ఫుల్ ఆలోచించాను. ఎందుకంటే మనకి వేస్టేజ్ ఇవి కూడా పైన ఎక్స్ట్రా పడతాయి కదా. సో, ఆలోచించి ఇంకా ఏదో ఒకటి చిన్న రింగ్ తీసుకుందాము, అదైతే బెటర్. ఈ బడ్జెట్లోనే అయిపోతుంది, ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ పెట్టే పని ఉండదు అని చెప్పి రింగ్స్ చూశాను. నాకు ఈ రింగ్ అయితే చాలా నచ్చింది అండ్ ఎగ్జాక్ట్గా 12,000 లోపు వచ్చింది నాకు. ఆ రూపాయి అక్కడ ఎక్కువ పడలేదు. ఆ కూపన్లో నేను వేస్ట్ చేసింది కూడా ఏం లేదు. ఎగ్జాక్ట్ 12,000 పైన ఒక 100 రూపీసో 90 రూపీసో ఎంత అయితే నేను పే చేశాను అంతే. 90 రూపీస్కి నాకు ఆ రింగ్ వచ్చిందంటే మీరు నమ్ముతారా? అంటే అది ఫ్రీగా వచ్చింది అన్నట్టు కాదు. నా హార్డ్ వర్క్‌కి అవార్డ్ రూపంలో నాకు వచ్చింది అంతే. నేను దాన్ని గోల్డ్ లాగా కన్వర్ట్ చేసుకున్నాను. అంతేకాని నాకు కంప్లీట్‌గా అది ఫ్రీగా వచ్చేసింది, లేదంటే నేను డబ్బులే కట్టకుండా రింగ్ వచ్చేసింది అని కాదు. ఇట్ ఈస్ లైక్ మనీ ఈక్వల్స్ టు గోల్డ్ కదా. ఆ నిమిషం ఆ రింగ్ విషయంలో మాత్రం నా హార్డ్ వర్క్ ఈక్వల్స్ టు గోల్డ్ అన్నట్టు అనుకోండి. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, ఇప్పుడు ఆ రోజు నేను 12,000 లోపు 1.5 గ్రామ్‌ది రింగ్ కొన్నాననమాట. విత్ వేస్టేజ్ అవన్నీ పోగా నాకు 12,000కే వచ్చేసింది 1.5 గ్రామ్ రింగ్. అదే 1.5 గ్రామ్ రింగ్ ఇప్పుడు అది 2024 డిసెంబర్లో జరిగింది. ఇప్పుడు 2025 డిసెంబర్కే అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు గ్రామ్ 7,000 ఉండింది. ఇప్పుడు 14,000, నియర్లీ డబల్ అయిపోయింది. సో, ఇప్పుడు నేను అదే రింగ్ కొనాలి అనుకుంటే కొనలేను అదే 12,000తో. సో, నేను ఏమంటున్నా అంటే మీ దగ్గరికి ఏ ఫామ్‌లో ఏదో ఒక రూపంలో మనీ వచ్చినా సరే దాన్ని మీరు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ డబ్బులు ఒకవేళ నేను స్విగ్గీకో, జొమాటోకో లేకపోతే ఏజియోకో అట్లా కన్వర్ట్ చేసుకున్నాను అనుకోండి, ఆ నిమిషం అవన్నీ ఖర్చు పెట్టేస్తాను, అయిపోతుండే. ఇప్పుడు దానివల్ల ప్రాఫిట్ ఏం లేకపోతుండే కదా. సో, నేను ఇంట్లో కన్వర్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఆ 12,000ని ఇంకా డబల్ చేయగలిగాను. సో, మీరు కూడా ఇట్లాగా మీ దగ్గర ఎప్పుడైనా డబ్బులు ఉన్నప్పుడు అనవసరంగా వేస్ట్ ఖర్చులు చేసే బదులు ఇట్లా ఇన్వెస్ట్మెంట్ లాగా కన్వర్ట్ చేసుకుంటే తర్వాత కొన్నప్పుడే ఒక 20% హ్యాపీనెస్ ఉంటుంది. బట్ అది పెరిగే కొద్దీ ఆలోచిస్తే ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించి మనం ఎంత కొన్నాం ఇప్పుడు ఎంత ఉంది అని ఆలోచిస్తే ఆ హ్యాపీనెస్సే వేరు అసలు. అండ్ నేను కొన్నప్పుడు మీరు కూడా కొనగలరు అని నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా. మనం అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఇట్లాగా కూపన్స్ లాగా యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. నేను ఎజియోలో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో గోల్డ్ కాయిన్స్ చూసాననమాట. మన దగ్గర ఒక 1000 ఉండింది అనుకుందాం. ఆ 1000 మనం సేవ్ చేయాలనుకుందాం.
అది ఫోన్‌పేలోనో లేకపోతే హ్యాండ్‌లోనో అలా ఉంటే ఏదో ఒకటి ఖర్చు చేసేస్తాం. అట్లా కాకుండా వెంటనే కూపన్‌లాగా కన్వర్ట్ చేసుకోండి. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది దానికి. సో, మీ దగ్గర మనీ ఉన్నప్పుడు అట్లాగా కూపన్స్ కన్వర్ట్ చేసుకుంటా ఉండండి. అట్లాగా మీ దగ్గర ఒక సర్టెయిన్ అమౌంట్ ఆఫ్ కూపన్స్ అయిన తర్వాత 1 గ్రామో, 2 గ్రామ్ మీ కూపన్ అమౌంట్‌కి సరిపడ్డట్టుగా ఆ గ్రామ్ ఆఫ్ కాయిన్స్ మీరు ఏజియోలో కొనొచ్చు, అమెజాన్‌లో కొనొచ్చు, ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు. సో, మీ దగ్గర కూడా కూపన్ టు గోల్డ్ కన్వర్ట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. మన చేతిలో ఉంటేనే ఖర్చవుతాయి. కూపన్స్ లాగా ఉంటే ఖర్చు అవ్వవు నాకు తెలిసినంత వరకు. సో, మీరు కూడా ఈసారి ఈ ట్రిక్ నచ్చితే ట్రై చేయండి. అండ్ ఇంకొకటేంటి అంటే ఫోన్‌పేలో కూడా మనకి ఈ మధ్య 10 రూపీస్‌కి కూడా గోల్డ్ కొనొచ్చు అని యాడ్స్ వస్తున్నాయి కదా! అదేం ఫేక్ కాదు. నేను ఆల్రెడీ అది ట్రై చేశాను. నేను దాంట్లో ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 520 రూపీస్ ఉన్నాయనుకుందాం. ఆ 500 రౌండ్ అమౌంట్ నా దగ్గర ఉంచుకుంటాను. 20 రూపీస్ మాత్రం ఆ గోల్డ్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాను. అట్లాగా ఒక 7,000 ఏమో ఇన్వెస్ట్ చేశాను నేను. అప్పుడు గోల్డ్ రేట్ పడిపోతుంది అని చెప్పి తీసేసాననమాట. ఆ 7,000 నాకు 6,500 ఏమో అయ్యాయి. అంటే పడిపోతుంది కదా! ఇంకా తగ్గిపోద్దేమో అన్న భయంతో తీసేసాను. బట్ నేను తీసేసిన తర్వాతనే అది ఇంకా పెరిగింది. సో, ఒకవేళ మీరు అలా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి. లైక్ 3 ఇయర్స్, 4 ఇయర్స్ అట్లానే ఉంచితే మీకు ఖచ్చితంగా దాంట్లో కూడా ప్రాఫిటే వస్తుంది. ఈసారి ఇంకొక వీడియో చేస్తాను. ఒకవేళ మీకు కావాలి ఫోన్‌పేలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది మీకు కావాలి, లేదంటే కూపన్స్ లాగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనుకుంటే అది ఎలా చేయాలి అనుకుంటే మీకు ఎట్లా ఈ రెండిట్లో ఏ విషయంలో డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. నేను మీకు ఇంకొక వీడియోలో క్లారిటీ ఇస్తాను. సో, ఇప్పుడు అర్థమైంది కదా నాకు గోల్డ్ రింగ్ అబ్సల్యూట్‌గా ఫ్రీగా రాలేదు. బట్ నా డబ్బులైతే పడలేదు. హార్డ్ వర్క్‌కి వచ్చింది. అందుకే నేను డబ్బులు లేకుండా అని మెన్షన్ చేశాను. సో, మీరు కూడా కూపన్స్ లాగా కన్వర్ట్ చేసుకొని ట్రై చేయండి. లేదంటే కార్పొరేట్‌లో వర్క్ చేసే వాళ్ళైతే ఈసారి ఈ ట్రిక్ ట్రై చేయండి. గోల్డ్ మనకి ఫార్మ్ అవుతది ఈ వేలో అయినా. అంటే ఇప్పుడు బట్టలు కొనుక్కోవడం, స్నాక్స్ కొనుక్కోవడం ఇది ఎవరైనా అవి ఆ కూపన్స్ లేకపోయినా మనం ఆబ్వియస్‌గా చేస్తాము. సో, ఆ కూపన్స్‌ని అట్లా యూజ్ చేసుకుంటే మన ఎక్స్‌పెండిచర్ ఇంకొంచెం తగ్గుతది. అండ్ ఇన్వెస్ట్‌మెంట్ వేలో కూడా అది బావుంటుంది. సో, అదనమాట ఈ వీడియో. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.